పిలిస్తాను బట్టి చేయమని వాళ్ళకి కూడా వదిలాల్సిన వాళ్ళని చెల్లించుకుంటున్నాను. తండ్రి అని దేవునికి మన అందరి తరఫున కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి వార్తలు అంటాము. ఏది కూడా మనకి ప్రశాంతత కలిగించే వార్త ఏది కూడా కనబడలేదు. ఓ దగ్గరేమో తుఫాను వచ్చిందని, ఓ దగ్గరేమో దేశం కొట్టుకుపోతుంది, ఇంకో దగ్గరేమో భూకంపాలు వచ్చాయని, అన్నీ మత్స్యవార్త అంతా అలా వస్తుందో అని దాని గురించి చెప్పుకుంటే ఆయన ఏవేవైతే చెప్పాడో అవన్నీ వస్తూ ఉన్నాయి. వీటన్నిటిలో ముఖ్యంగా మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, మొదటి పత్రికలో మనం చదువుకున్నాం లాస్ట్లో, ఈ ప్రపంచం అంతా కూడా సాతాను గుప్పెట్లో ఉంది. ఆ సాతాను ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాడు అంటే, మామూలు వ్యూహాలు కాదండి, మామూలుగా వ్యూహాలు కాదు. అతను వ్యూహం అంటే స్ట్రాటజీస్ ఆయన సాతాను తయారు చేస్తున్నాడంటే, మన నుండి విశ్వాసాన్ని తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాడు, మన నుండి నిరీక్షణ తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాడు, మన నుంచి రక్షణని తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో అతను చాలామంది జీవితాల్లో గెలిచేస్తున్నాడు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎంతో విశ్వాసిగా ఉన్నాడు, నేడు విశ్వాసాన్ని పక్కన పెట్టి లోకానుసారమైన జీవితాన్ని జీవించాలని సిద్ధపడుతున్నాడు. మనకు కూడా జ్ఞాపకం చేసుకోండి, బాప్తిసం తీసుకున్న రోజు మనం ఏ నిర్ణయం తీసుకున్నాం, ఏ కమిట్మెంట్ తీసుకున్నాం, ఎంత ఇక్కడ నుంచి నా జీవితం ఎలా ఉంటుంది అని చెప్పుకొని నిర్ణయాలు తీసుకుని రోజులు. అప్పుడు నాకు 13-14 సంవత్సరాల వయసు, అప్పుడు తీసుకున్నాను. ఈరోజు నాకు అంటే దాదాపు 40 ఏళ్ళలో నేను ఎంతగా ఎన్నిసార్లు తప్పిపోయాను, ఎన్నిసార్లు అసలు దేవుడిని విడిచిపెట్టాను, ఎలాగుంది నా జీవితం అని పరిశీలించుకుంటే చాలా దారుణంగా ఉన్నాను అన్నమాట. మళ్ళీ ఇప్పుడు మారడానికి ప్రయత్నిస్తాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, మన లేఖనాలు మన దేవుని వాక్యం మనలో ఇదవుతున్నప్పుడు మనకి ఆ మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న యవనస్తులు అందరికీ మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి పట్టడం కాదు, వాక్యాన్ని నేర్చుకోవడం కాదు, నేర్చుకున్న ఒక్క వాక్యాన్ని ఒక్కసారైనా ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తే కానీ మన ఆ ప్రాక్టీస్లో ఉన్న లోపాలు తెలియవండి, అప్పటి వరకు తెలియవండి. యవనస్తులు కాదు, పెద్దలకు కూడా ఒక్క వచనాన్ని కూడా ఆ నేర్చుకున్న వచనాన్ని బట్టి పట్టడం కాదు, లేకపోతే ధ్యానించడం కాదు, ఒక్క వచనాన్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తే అప్పుడు ఆ లోపాలు తెలుస్తాయి. ఒక సహోదరి వాక్యం చెప్పిన తర్వాత ఆ టైంలో నేర్చుకున్నప్పుడు చాలా ఈజీ, సింపుల్. ఒక్కసారి ప్రారంభించిన తర్వాత తెలిసింది, డబ్బులు జ్వరం వచ్చింది. సమయం ముందు అసమయం ముందు వాక్యం ప్రాక్టీస్ దొరికితే పరిగెట్టాలి అనుకొని పరిగెడతా ఉంటే జ్వరం వచ్చేస్తుంది. సాతాను ఎక్కడ కొడుతున్నాడు? ఈరోజు నా ఆరోగ్యం మీద కొట్టి నన్ను ఆపుతున్నాడు. ఆగు బ్రదర్, ఆగు భయ్యా, ఆగు. ఇప్పుడు నేనేం చేయాలి? అది కదా నేర్చుకోవాల్సింది, అది కదా నేను ప్రాక్టీస్ చేయాల్సింది. ఫస్ట్ అసలు సాధారణ స్ట్రాటజీస్ అన్నీ నేర్చుకున్నాను. అసలు అతను ఎలా మనం కొట్టబోతున్నాడో అని తెలుసుకుంటే అన్ని లేఖనాలే, మనం ఏమి సొంత
కొంత జ్ఞానం నాకంత జ్ఞానం కాదు. రైట్. మొట్టమొదటిగా సాతాను చేసేది ఏంటంటే మొట్టమొదటి చేసిందే ఏంటి, మొట్టమొదటి పాపం చేయించడానికి ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. ఏమని ఆడాడు? మొట్టమొదటిగా అబద్ధానికి తండ్రి. ఆ సంగతి తెలుసు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ అధ్యాయం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. యూదులంటే మేమే దేవుని వాక్యాన్ని పట్టుకు మోసుకుపోయేవాళ్ళం అని వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదవండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడుచున్నాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధానికి జనకుడు. అన్న ఫాదర్ ఆఫ్ లైస్. ఫాదర్ ఆఫ్ లైస్. ఆదాం దగ్గరికి వెళ్ళాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములో సాధారణ రూపంలో రావచ్చుగా. సాధారణ రూపంలో రావచ్చుగా. రాడు. అతనికి ఒక ప్రత్యేకమైన వేషం ఉంటుంది, మన మోసపుచ్చే వేషం. ఆ వేషం వేసుకుని వచ్చాడు సర్పం లాగా. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములోనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? ఇది నిజమా? ఇది నిజమా? ఇది నిజమా? ఇది నిజమా? అనుమానం మొదలు పెడతాడు. ఆ తర్వాత తినిపించేస్తాడా? చూడండి. ఈ తోట చెట్లలో దేని ఫలములోనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? మొట్టమొదటిగా ఆడు చేసే పని ఏంటంటే, నువ్వు మంచిది చెడుగా చూపిస్తాడు, చెడుని మంచిగా చూపిస్తాడు. ఏదైతే మంచిగా మనకు కనబడుతుందో దేవుని దృష్టిలో, దేవుని దృష్టిలో ఏదైతే ఉందో దాన్ని చెడుగా ప్రజెంట్ చేస్తాడు. ఏదైతే చెడుగా ఉందో దాన్ని, అందుకే కదంటే ఫలాన్ని చూపించినప్పుడు అది ఎంత రమ్యమైనదిగా కనబడుతుంది. చూడండి అక్కడ 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని కళ్ళకి గా కనబడుతుందండి. అలా ప్రజెంట్ చేస్తాడు సాతాను. అలా ప్రజెంట్ చేస్తాడు. నిజం చెప్పే తండ్రి కన్నా అబద్ధం చెప్పే స్నేహితుడే ఎక్కువైపోతాడు. అవునా కదా? నిజం చెప్పే తండ్రి కన్నా అబద్ధం చెప్పే స్నేహితుడు ఎక్కువైపోతాడు. ఎందుకంటే స్నేహితుడితో తండ్రి ఎక్కువసేపు ఉండడు. నువ్వు కాలేజీకో ట్యూషన్కో దేనికో వెళ్ళినప్పుడు నీ స్నేహితుడు పక్కన ఉంటాడు. ఆడు నేను మిస్గైడ్ చేస్తాడు.
అలా రూపంలో వస్తాడు సాతాను, గుర్తుపెట్టుకోండి. అలాగ వచ్చాడు, కళ్ళకి ఇంపైన చూపించాడు యవనస్తుడికి. అరే చూడరా అన్న, నీ వైపే చూస్తున్నాను, చాలా అందమైన అమ్మాయి, అద్భుతంగా ఉంది అనగానే ఈడు నేనే ప్రపంచంలో హీరో అంటాడు. సోదరునికి గురైపోవడానికి 10 నిమిషాలు పని. సాతాను అలాంటి అబద్ధాలు చేస్తాడు. అలాగే ఎవడి రూపంలో, నీకు ఇష్టమైన వాడి రూపంలో వస్తాడు. ఇంకా కావాలంటే తండ్రి రూపంలో వస్తాడు. ఎలాగొస్తాడు? సురేష్ రూపంలో వచ్చి సంజయ్ చెప్తాడు, వాడిని ద్వేషించరా, ఏడ్ చెయ్యరా, వాడు మన జీవితంలో ఇంత చేశాడు రా. వాడు అంతకుముందు వాడు చాలా ప్రేమించే ఉంటాడు శైని. ఆ ప్రేమని చంపేస్తాడు, ఆలోచించాం సాతాన్ స్ట్రాటజీస్ ఆలోచించాం. ఎందుకంటే సాతాను గొప్పది, చాలా శక్తిమంతురాలు. ఇప్పుడు ప్రపంచ మీడియా సాతాన్ చేతుల్లో ఉంది. మీడియా ఎంతగా అంటే మాస్ హిప్నటిజం చేస్తుంది, ప్రపంచాన్ని మాస్ హిప్నటిజం చేస్తుంది. ఏదో దేశం మీద ఆధారపడిపోవాలి. అయితే మన భారతదేశం ఏ దేశం మీద ఆధారపడాలి? అయితే అమెరికా మీద ఆధారపడాలి, లేకపోతే రష్యా మీద ఆధారపడాలి, లేకపోతే ఇంకా కావాలంటే చైనా మీద ఆధారపడాలి. ఇలా చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ మాస్ హిప్నటిజంలో మనుషులు డ్రైవ్ అయిపోతున్నారు. ఏది తప్పు అది మంచిగా చెప్తారు, కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఆధారపడాల్సింది దేవుడి మీద అని చెప్తుంది, మనిషి మీద కాదని చెప్తుంది. ఎన్ని సంవత్సరాలు మనకి ఇలా ప్రతి ఏ బోధకుడు చెప్పలేదు ఈ మాట మనకి. దేవుడికి విజ్ఞాపన చేయి, దేవుడి చేత నడిపించకూడదు, దేవుడు చెప్పింది చేయి అంటే. ఇంకా నేను నా ప్రార్థన, దేవుడా మాకు అమెరికా ఏమంటారు వేసాడు టారిఫ్లు తగ్గి, ఇదా ప్రార్థన. దేవుడా నా పరిస్థితులు ఏమన్నా కావచ్చు, నన్ను నీ విశ్వాసంలో నడిపించు, అది నా ప్రార్థన. ఇవన్నీ అబద్ధాలంట. మంచిని చెడుగా చూపిస్తాడు, చెడుని మంచిగా చూపిస్తాడు. ఇది సాతాను చేసే పని. సాతాను ఇంకొక పని చేస్తాడు, ఇంకొక అబద్ధం ఆడతాడు. ఏం జరిగినా మన జీవితంలో దేవుడు ఏం చేయడు. ఇంకా కావాలని ఇంకో వర్షం యాడ్ చేసి దేవుడు నేను ప్రేమిస్తాను, ఇంకేమన్నా చెప్పు. 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, యాలి అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వలె ఉండుదరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, మీరు చావనే చావరు కానీ దేవదూతల్లా మారిపోతారండి. తిందరు చచ్చిపోయారా? ఆదాము చచ్చిపోయారా? చచ్చిపోవడం అంటే సెపరేషన్. డెత్ అంటే సెపరేషన్ ఫ్రమ్ గాడ్. శరీరం నుంచి సెపరేషన్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ. అదే కదా డెత్ అంటే. మరి ఇప్పుడు నాలో నుంచి మంచి దేవుడు సృష్టించిన ఆ దైవం చచ్చిపోతున్నాడు. ఎప్పుడు చచ్చిపోతున్నాడు? ఎప్పుడైతే దేవుని మాట వినట్లేదో ఆలోచించుకోండి. మీకు ఒక్క జ్ఞాపకం చేసుకోండి, మనం చేస్తున్న ఏదో పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఒక మనసులో ఒకటి చెప్తాడు కదా, అదే సురేష్ ఆగు అని చెప్తాడు కదా. అప్పుడు ఏం చేస్తారా? బాబు ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతుంది అని ఆడిని చంపేసి నా ఎంటర్టైన్మెంట్కి వెళ్తాం. అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం,
మనం దేవుడికి ప్రార్థన చేస్తే మనం భోగేచ్ఛల గురించే ప్రార్థన చేస్తాం. నా శరీరం సుఖపడిపో, ఆత్మలో దాన్ని ఏదో అంటారు, బ్రెయిన్ హార్మోన్స్ అన్నీ కూడా అన్నీ సక్రమంగా పనిచేయాలి. కానీ ఆత్మ పనిచేస్తున్నప్పుడు ఉంటుంది, అది అర్థం కాదు. ప్లీజ్ ఈ సోకాల్డ్ సైన్స్ని మన శరీరంలో ఇంప్లిమెంట్ చేయకండి. ఈ సైన్స్ కన్నా గొప్ప దేవుని వాక్యం, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఫేక్ సైన్స్ అన్నమాట. సైన్స్ అని చెప్పి ఫేక్ని సృష్టిస్తున్నారు. దాన్ని ఏంటంటే ఆత్మీని చంపేస్తున్నారు. సాతాను వాడుకునేది అన్నమాట. పాపానికి పర్యవసానం లేదని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు చావనే చావు, అది ప్రూవ్ చేసి జరిగింది, అక్కడ చచ్చిపోలేదని. కానీ ఇప్పుడు చచ్చిపోయారు వాళ్ళు. తిన్న వెంటనే వాళ్ళు చచ్చిపోయారు. ఇంకో మాట కూడా చెప్తాడు చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం త్వరగా చదవండి, తీసేస్తే చదవండి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయించున్నాను. 3వ అధ్యాయం 3వ వచనం, 3, 4 వచనం. అంత్య దినముల్లో అపాసకులు అపాసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానమయమాయను. అంత్య దినముల్లో యేసుక్రీస్తు వచ్చారండి. 2000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. 2000 సంవత్సరాల నుంచి అదే బైబిల్ పట్టుకొని ఎదురు చూస్తున్నాం. వచ్చారా అనగానే మనకి ప్రశ్నలు స్టార్ట్ అయిపోతాయి, క్వశ్చన్ స్టార్ట్ అయిపోతాయి, అవిశ్వాసం స్టార్ట్ అయిపోతుంది. ఇంకో మాట తర్వాత, ఆయన రాకడను గూర్చి వాగ్దానమేమాయను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని. సృష్టి ఆరంభం నుంచి ఎలాగుంది, ఇప్పుడు నిలిచే ఉంది కదండి. ఏం చేంజ్ ఏం రాలేదు కదా. ఎందుకు మీరు ఊరికే యేసుక్రీస్తు వచ్చేస్తారని చెప్తున్నారు అంటాడు సాతాను. ఏం మారలేదు కదా అంటాడు. కానీ ఏం మారిందో వాక్యానుసారంగా, వాక్యం మనం చదువుకొని ఆదికాండం నుంచి చదువుకొని వస్తే ప్రకటన గ్రంథం వరకు చదువుకొని వస్తే ఏం మారిందో తెలుస్తుంది. ఆ మారిన దాన్ని మనం ఇప్పుడు చూస్తుంటే ఇంకెంత దరిద్రం అయిపోయిందో తెలుస్తుంటది. అట్లీస్ట్ ఆ మానవత్వం ఫస్ట్ మృగాల్లా ప్రవర్తించారు, తర్వాతకి వచ్చేసరికి ఏమయ్యారు? ఏమయ్యారు? మామూలు దేవుని వాక్యం నిబంధన రాగానే కొంచెం మానవత్వం ప్రదర్శించారు. మళ్ళీ 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 అంతే. దేవుడిని విడిచిపెట్టారు, దేవుడిని మర్చిపోయారు, దేవుడిని దూరం పెట్టారు. సాతాను ఆడికి ఏం చేయదు. సాతాను ఆడ చెప్పుకొని వెళ్ళిపోతాడు, మనకి ఏమవదు అని ఎవరి చేత చెప్పిస్తారు? నా ఫేవరెట్ వ్యక్తి చేత నాకు చెప్పిస్తాడు. నేను ఎవరిని అయితే చాలా ఇష్టపడుతున్నానో వాడి చేత చెప్పిస్తాను. రైట్, తర్వాత నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. మనం మొదట తెలుసుకోవాలి ఆ విషయం. ఇలా చెప్పుకొని తిరుగుతుంటారు సాతాను, అబద్ధికుడు. ఎవరిని ఉపయోగించుకొని చెప్పాలో చెప్పుకుంది. యాని అనగా పూర్వం నుండి ఆకాశం ఉండేననియు నీళ్ల వలనను సంకోచబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. అదే దేవుని వాక్యాన్ని మర్చిపోతారు, బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు. దేవుని వాక్యం వల్ల కలిగే ఇవన్నీ దేవుని వాక్యం వల్ల కలుగుతాయి, దేవుని వాక్యం వల్ల జరగబోతుంది అనే విషయాన్ని బుద్ధిపూర్వకంగా మర్చిపోతాం మనం. అలా చేస్తాడు సాతాను. బుద్ధిపూర్వక ఇంటెన్షనల్లీ, అదే పదాలు ఏమున్నది ఇంగ్లీష్లో నాకు గుర్తులేదు కానీ బుద్ధిపూర్వకంగా మర్చిపోతాడు. రైట్, తర్వాత ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి బురదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని వరకు నిల్వ చేయబడిన లోకం ఖచ్చితంగా ఉంది. దీనికి కూడా తీర్పు ఉంది, దీనికి కూడా నాశనం ఉంది. అది దేనివల్ల? అగ్ని వలన. ఆ రోజు నీళ్ళ వలన నాశనం అయింది,
అది దృష్టాంతంగా మనకి నిలబడి ఉన్నది అయినప్పటికీ మనం మారం, ఇంకా ఆలోచించాం, ఇంకా దేవుడి గురించి భయపడం, తీర్పు గురించి ఆలోచించాం. ఈరోజు వాక్యం వల్ల భద్రపరచబడి ఉన్నదే ఆ జడ్జిమెంట్ రెడీ చేసి ఉంచాడు. అది మర్చిపోకూడదు. సాతానైతే మరుపు కలగజేస్తుంది, కానీ మనం ఆ మరుపు నుంచి మనం ఇది అవ్వకూడదండి. ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి. కొరింథీయులకు రాసిన 5వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ప్రతి ఒక్కడు ప్రతి నాలుక సమాధానం చెప్పి తీరాల్సిందే. సో మేబీ ఇందాక మనం చదువుకున్నాం, తీర్పు అనేది ఇమీడియట్గా జరగదు, ఆ రోజు వరకు భద్రపరిచి ఉన్నది. 8-9 వచ్చిన చూడండి. అదే ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదు గాని ఎవడునూ నశింపవలనని హెచ్చరింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆ ప్రభు దినం దొంగ వచ్చినట్టు వచ్చినా అదంతా అంటే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే నేనే మారలేదు కదా. మన ఏరియాలాగా నేను ఒక్కడనే నీకు మిగిలి ఉన్నాను అన్నప్పుడు 7000 మంది మిగిలి ఉన్నారా అన్నప్పుడు, ఇలా నాలాంటి పాప నేను ఒక్కడనే ఉన్నాను, నేను అందరూ మంచివాళ్ళరా అన్నప్పుడు తెలియట్లేదు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ మార్చాలి కదా, వాళ్ళందరూ మారాలి కదా. అది కోరుకుంటున్నాడు దేవుడు. అందరూ నశించుకోవాలి. ఏంటి నాకు 10 మంది బిడ్డలు ఉన్నారంటే 10 మంది నశించుకోవాలని కోరుకోను కదా. ఒక్కడు మంచోడికి సరిపోతాడు, మిగతా 9 బిడ్డలు కావాలి కదా నాకు. అంతే, ఇది 2 బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డల్లో ఒకడే మంచోడు ఇంకోటి చెడ్డోడు అయినంత మాత్రం నేను ఒప్పుకోను కదా. ఒకటి మంచోడు ఇంకోటి చెడ్డోడు అయితే వీడి గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను కదా, ఈయన బాగు చేసుకోవాలనే ప్రయత్నిస్తాను కదా, ఈయన ఒక స్థాయికి తీసుకురావాలని కదా ప్రయత్నిస్తాను కదా. మరి ఇది తండ్రి ప్రేమ అయినప్పుడు దేవుని ప్రేమ ఎంత గొప్పది. సో కాన్సిక్వెన్సెస్ ఇమీడియట్ కాదు, కానీ ఖచ్చితంగా ఇందాక చదువుకున్నాం, అది వాక్యము వలన భద్రపరిచి ఉన్నది. ఖచ్చితంగా ఆ తీర్పు వస్తుంది. ఆ తీర్పు గురించి మనం సిద్ధపడి ఉండాలి. ఇంకో మాట చెప్తాడండి సాతాను, ఇంకో అబద్ధం చెప్తాడు. దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడికి అసలు నువ్వు గొప్పత అవ్వడమే ఇష్టం లేదు. ఎక్కడ ఉంది? సేమ్ ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు దేవుని వలె ఉంటారు అంటున్నారు. మీరు దేవుని వలె ఉంటారు, దేవుని వలె మారిపోతారు. మనిషికి ఎప్పుడు కూడా చూడండి, మనకు కూడా సూపర్ పవర్స్ రావాలని కోరుకుంటాం కదా. అంటే నేను అలాగే చిన్నప్పుడు కోరుకునేవాడిని. నేను సూపర్ మ్యాన్ లాగా టవలో ఇలా కట్టుకొని ఆ మంచం నుంచి ఈ మంచం శంగుతుందా, ఈ మంచం నుంచి ఆ మంచం మీద, ఆ మంచం నుంచి ఈ మంచం మీద, మొత్తం ఏదో మంచం ఏర్పడేవాడు. సూపర్ మ్యాన్ కదా. నువ్వు వేసుకుంటావా టవలో? ఆ టవల్ చిరిగిపోయినది డబ్బులు కొడతాను, రైట్. అంటే చిన్నప్పుడు ఆ ఫ్యాంటసీ ఉంటుంది. కానీ అలాగా మనం పెద్ద అయిపోయేసరికి ఇంకా కూడా మనకి ఏదో ఎక్స్ట్రాడినరీ శక్తి రావాలి, బలం రావాలి అని భావిస్తూ ఉంటాం. దేవుళ్ళగా అయిపోయాం. అలాగే వాళ్ళు అప్పుడే వచ్చారు, అప్పుడే సృష్టింపబడ్డారు, కానీ దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు, ఆయన కూడా సరిపోలేదు, ఇంకా దేవుళ్ళలాగా అయిపోవాలి. మేము కూడా ఆయనలాగా, ఆయన ఇచ్చినప్పుడు వినయంగా విధేయతగా ఉండాలని లేదు. నేను కూడా ఇంకో దేవుడు అయిపోతే బాగుందని కాన్సెప్ట్. సాతాను అదే అబద్ధం మన జీవితాలు నడిపిస్తాడు. నువ్వు చాలా గొప్పడు, నువ్వు చాలా నువ్వు ఇది. చిన్నప్పుడు నన్ను అలాగే చేసేవాడు. నువ్వు మా కుటుంబానికి యువరాజురా. ఇంకొక ఆవిడ ఉండేదమ్మా మా కుటుంబం. ఆవిడైతే క్వీన్ విక్టోరియా. అలాగే మబ్బి పెట్టేస్తారు అనమాట.
మభ్యపెట్టి మొత్తం కార్యక్రమాలన్నీ అయిపోతాయి. అలాగా అన్నీ అయిపోతుంటాయి. ఇలాగ మభ్య పెట్టేస్తుంది ప్రపంచం, సమాజం, మనల్ని అందరినీ. లాస్ట్కి ఏం మిగలదు. ఇలాగ సాతాను వాడుకుంటాడు. మన చర్చిలో వచ్చే అబ్బా మాయా నీ ఇలాంటి బోధకుడు నేను చూడలేదు అని ఎవడ అనలే. అలాగ అన్నట్టు ఫీల్ అయిపోతాం. ఇలాగ మభ్య పెట్టి మనల్ని తీసుకెళ్ళిపోతాం. సాతాను కూడా అలాగే మభ్య పడుతుంది. మన దేవుడు మనకి ఎగెయిన్స్ట్గా ఉన్నాడు, మనల్ని అంత గొప్పగా రానివ్వట్లేదు అని చెప్పే పరిస్థితి కూడా కల్పిస్తాడు దేవుడు. నీ జీవితంలో నువ్వు ఇది సాధించలేకపోతున్నావు అంటే దేవుడికి ఇష్టం లేదా అమ్మా? నువ్వు జీవితంలో సాధించలేవు కాదు, నిజంగా నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు నాశనం అయిపోతావు, కానీ దేవుడు నిన్ను అక్కడ పంపించట్లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు విశ్వాసంలో లేకుండా అయిపోతావు. రేపు సంజు ఒక అవిశ్వాసరాన్ని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. నేను చెప్తున్నా, నానా వద్దురా, అవిశ్వాసం చేసుకుని జీవితంలో చాలా స్ట్రగుల్ ఉంటుంది అని చెప్తున్నప్పుడు వాడికి ఏమవుతూ ఉంటుంది? నాన్న ఆవిడ ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టరు, ఆవిడ పెళ్లి చేసుకోవద్దు అంటున్నావని అన్నాను, కానీ ఆవిడకి నేను చాలా ఇష్టం అని చెప్పి వెళ్ళి ఆవిడ దగ్గర ఉంటాడు. కానీ ఏంటి ఏం కోల్పోయాడు? ఆయన విశ్వాస జీవితాన్ని కోల్పోయాడు. భార్యతో కలిసి, కుటుంబంతో కలిసి దేవుడిని ఆరాధించే పరిస్థితులు లేకుండా అయిపోయాడు. ఏంటి సంపాదించాడు? కలెక్టర్ వైఫ్ని భార్యగా పెళ్లి చేసుకున్నాడు, కానీ దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయాడు. తన బెడ్రూమ్ని భవిష్యత్తులో చెప్తానండి, నా మాట గుర్తుపెట్టుకోండి. మీరు విశ్వాసం కాకుండా వేరే చేసుకుంటే మాత్రం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయబోతున్నారంటే అంత స్ట్రగుల్ ఫేస్ చేయబోతున్నారు. మీరు నిజమైన విశ్వాసం అయితే ఏడవని రోజు ఉండదు. ఏడుస్తారు, కంట్లో నీళ్ళు వస్తాయి. నీకు విశ్వాసంగా దురుపని వెళ్ళిపోతే అది వేరే. దేవుని చిత్తం అయితే మారితే అన్నాను నేనైతే అది కానీ మ్యాక్సిమం విశ్వాసం చేసుకోవడానికి ప్రయత్నించాను. సబ్జెక్ట్ అది కాబట్టి ఇలాగ అబద్ధాలని మన జీవితాల్లో నింపుతాడు సాతాను. ఇంకొక పాయింట్, ఒంటరిని చేస్తాడు. అపోస్తల కార్యంలో 20:29 నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. చాలా మొట్టమొదటి ఇక్కడ అది చాలా ఒక్కొక్క పదాన్ని విడదీసి చదివితే మనకు అర్థం. మొట్టమొదటిగా మంద, అది గుర్తుపెట్టుకుంది. మందగా ఉంటే ఎప్పటికీ మనం సమాజంగా కూడిక మానక అంటాడు. అంటే మనం కలిసి ఉండమన్నాడు, ఎక్కువ కలవమన్నాడు, ఎక్కువసార్లు కలవమన్నాడు. మానద్దు అన్నాడు, ఆ కూడికని మానద్దు అంటున్నాడు. ఎందుకు మానద్దు అంటున్నాడు? ఎందుకంటే క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి. క్రూరమైన తోడేళ్ళు వేట ఎప్పుడైనా చూసారా? తోడేళ్ళు వేట ఎప్పుడైనా తెలుసా మీకు? ఒక్కసారి మీరు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కానీ ఇంకోటి డిస్కవరీ ఛానల్ అలాంటి ఛానల్లో ఒకసారి మీరు చూడండి. తోడేళ్ళు ఎప్పుడు గుంపుగా ఉన్నాయి. అవి దొన్నని ఒక తోడేలు దొన్నని చంపగలదు, అడవి దొన్నని చంపగలదు. బైసన్ని యాక్ అని చంపలేదు. అందుకని ఏం చేశానంటే ఇవన్నీ కలిసి
అడవి దొన్నల మంద మీద పడతాయి. పడగానే ఏమవుతుంది, అవి పరిగెడుతుంటాయి. పరిగెడతా మధ్యలో ఇవి ఏం చేస్తాయంటే ఒక బలహీనమైన ఎంత దూరం పరిగెట్టగలుగుతాయి, ఒక తోడేలు పరిగెట్టినంత వేగంగా ఒక అడవిదన్న పరిగెడతారు. ఒక కిలోమీటర్ పరిగెట్టి అలసిపోతుంది, ఆగిపోతుంది, స్లో అవుతుంది. ఏదైతే స్లో అయిందో దాన్ని క్యాచ్ చేస్తుంది. దానికి క్యాచ్ చేసి ఒకటి తర్వాత ఒకటి ఏం చేస్తాయంటే ఫస్ట్ కరుస్తాయి. దాని బ్యాక్ పరిగెడుతుంది, ఇక్కడ బ్యాక్ని కలుస్తుంది, లేకపోతే దాని పొదుగు ఉంటుంది, అంటే పాలు ఇచ్చే పొదుగు ఉంటుంది, దానికి వాటిని కరవడం ప్రారంభించగానే అవి ఏం చేస్తుంది, ది షెడ్ బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ కారిపోతూ ఉందో అవి నీరసపడగానే ఏమవుతుంది, పరిగెట్టలేదు, అలిసిపోయి చచ్చిపోతుంది. ఈ క్రూరమైన తోడేళ్ళు సంఘంలో ప్రవేశించి అలాగా ఒక్కడిని చేస్తాయి, ఒంటరిని చేస్తాయి. అలా ఒంటరిని చేసి పీక్కు తినగానే ఎప్పుడైతే నువ్వు నిరసించిపోయో నేను చంపు తినేస్తాయి. ఇవి సాతాను సంబంధి అయిన క్రూరమైన తోడేళ్ళు మన ఒంటరిని చేస్తాయి. ఇది ఫిజికల్గా జరుగుతుంది. అయితే మానసికంగా ఎలా జరుగుతుంది? దావీదు గారు సమూయేలు గ్రంథంలో ఆయన బెత్షెబాని పొందడానికి చేసే ప్రక్రియ అండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటుంది. అది అక్కడ పెడితే వీళ్ళందరూ యోవాబు వీళ్ళందరినీ కూడా యుద్ధానికి పంపించాడు. రాజుగారు కదా యుద్ధానికి వెళ్ళాలా, రాజుగారు కదా నాయకత్వం వహించాలా. ఈ సైన్యాధ్యక్షుడి యోవాబు అంటే ఆయన మేనమామ, సెరూయా కొడుకు, అంటే సెరూయా అంటే దావీదు సహోదరి, ఆమె కొడుకు కాబట్టి యోవాబు మేనలుడు. ఆయన పంపించాడు. ఆయన పంపించినప్పుడు మేడ మీద పంపించి యుద్ధాలు చేస్తుంటే ఈయన కూర్చొని మేడ మీద ప్రశాంతంగా కూర్చున్నాడు అనుకున్నాడు. కూర్చున్నప్పుడు అప్పుడు సాధారణ ఒక్కడే ఉన్నావు కదా అని చెప్పి దాడి చేశాడు. మనసులో దూరాడు, ఆవిడని పొందడానికి ఇచ్చేసాడు. పొందిన తర్వాత ఊరుకున్నాడా, యూరియా అని కూడా ఆయన భర్తను కూడా చంపించాడు. అన్నీ అంటే అంటే లోకంలో ఒక నానుడు ఉంది, ఏంటి సామెత, ఐడల్స్ బ్రెయిన్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్. అలాగా అతను ఐడల్గా కూర్చొని ఆయన చేసే పని అది. దానివల్ల ఏం కోల్పోయాడు, దేవాలయాన్ని కట్టడానికి అర్హత కోల్పోయాడు ఆయన. నువ్వే మొహం కడుకుంటా, అర్హత కోల్పోయాడు ఆయన. అలాగే ఇలా ఐడియల్గా ఒక్కడే అంటే మనం అలాగే ఉంటుందండి మన బ్రెయిన్. అయితే దేవుడు వాక్యంలో ఉండాలి, లేకపోతే సహోదరులతో ఉండాలి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఒక్కడే ఇంట్లో ఆరాధన చేసుకోరా అని చెప్ప, సంఘంగా రా అన్నాడు, సంఘంగా కూర్చో అన్నాడు, సంఘంతో మాట్లాడన్నాడు, సోదరుతో మాట్లాడన్నాడు, సహోదరుతో ఉండు అన్నాడు. మనం ప్రేమ చేత ఒకడికొకడు కీళ్ల వలన బలము పొందుతాం అంటున్నాడు. నాకున్న బలం నీకు వస్తుంది. ఎప్పుడైతే క్రీస్తు శరీరంలో నేను ఉంటే, నేను బలవంతుడిని అయితే నా కొంతలో కొంత బలం నీకు వస్తుంది. మన అవయవాలన్నీ ఎలాగండి, ఇంటర్ కనెక్టెడ్ కదా, వెయిన్స్ ద్వారా, నర్వ్స్ ద్వారా, అదే నర్వ్స్, వెయిన్స్, ఆర్టరీస్, వాటెవర్. సంఘంలో ఉంటే ఆ బలం వస్తుందండి. ఆ బలాన్ని రానివ్వడు. చాలా గొప్పగా చెప్తాడు నా గురించి, నువ్వు చాలా పవిత్రుడు రా సురేష్, వీళ్ళందరూ సరిపోరు, నేను సరిపోను కాదు.
నేనే బలహీనుడు, మీతో ఉంటేనే నేను బలవంతుని. ఇంకో మాట ఉంది, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడు బలవంతుడు. ఎందుకంటే బలహీనుడిగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఇంతమంది బలాన్ని ఆశ్రయిస్తాను, దేవుడు బలాన్ని ఆశ్రయిస్తాను. అప్పుడు నేను ఎంత బలవంతుడిగా తయారవుతాను. అది ఒక్కసారి ఆలోచించండి. సాతాను ఇలాంటి గేమ్స్ ఆడడంలో నంబర్ 1, చాలా జాగ్రత్తగా ఉంది. ఇంకోటి, మూడో పాయింట్, ఒంటరితనం అయిపోయింది. ఆకర్షణ. అలా చదువుకున్నా, పండు రమ్యమైన ఆదాము పండు రమ్యమైనదిగా ఉంది. మనకి ఇంట్రెస్ట్ గ్రాప్ చేస్తున్నాడు. అవ్వకి ఇంట్రెస్ట్ గ్రాప్ చేసి అవ్వ చేత తప్పు చేయించాడు, ఆదాం చేత తప్పు చేయించాడు. మరి ఇంకొక విషయం చూద్దాం, లోతు భార్య గురించి చూద్దాం. ఆవిడ రక్షణ గురించి బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ నాశనం ఉంది, బయటికి వెళ్ళిపోతుంది. మనం కూడా అంతే, ప్రపంచం నుంచి పిలువబడ్డాం రక్షణలోకి, బయట రక్షించబడ్డానికి పిలువబడుతుంటే మనం వెళ్ళడట్లే. నాకు ఇక్కడే బాగుంది, సుఖంగా ఉంది అని వెనక్కి తిరిగింది, నాశనం. తిప్పుతాడు ఏదైతే ఆకర్షణ. సొదమ మరి అంతంటే ఏ తప్పని చేసి వచ్చండి, ఆఖరికి మొగోళ్ళతో ఉండొచ్చు, ఆడలతో ఉండొచ్చు. అంత దారుణమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి రక్షణ కల్పించాడు దేవుడు. బయటికి వెళ్ళరా బాబు అంటే బయటికి వెళ్తుంటే ఆవిడ మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఆకర్షణ వైపు తిప్పుతుంది. అలాగే దావీదు గురించి ఇందాక చదువుకున్నాం. బెత్షెబాని చూసి ఆకర్షింపబడ్డాడు, ఆయన నాశనాన్ని అనుకున్నాడు. ఎంత ప్రార్థన చేయవలసి వచ్చిందంటే నిరంతరం. అసలు కీర్తన గ్రంథం చదువుతున్నాం కదా మనం, అది చదువుతూ ఉంటే ఆయన ఎంత బతిమాలిపోయి, ఎంత తగ్గించుకొని, ఎంత ఆడవలసి వచ్చిందంటే అంత రోధించాడంటే అంత రోధించాడు. అది దావీదు విషయం జరిగింది. ఇంకొకరి గురించి చదువుకున్నాను, దేమ. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఏదో ఒక స్నేహమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళను. దేమ సువార్తలో ఉన్నాడు, పౌలు గారితో పరిచయం చేస్తున్నాడు. ఏమయ్యాడు? యెహలోకాన్ని స్నేహించాడు. ఎందుకంటే యెహలోకం చాలా అందంగా ఉంటుందండి. మనకి ఆత్మీయంగా సపోర్ట్ చేసే వాళ్ళకన్నా మనకి యెహలోకంలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వాళ్ళతోనే మనకి ఎక్కువ ప్రేమ ఎక్కువ కనబడుతుంది, అట్రాక్ట్ ఎక్కువ అవుతుంది. తేమ పౌలు గారితో ఉంటే ఎంత గొప్ప పరిచర్యలో సేవకుడు అవుతాడంటే మనకు తెలుసు, మనకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయనకు తెలీదా? ఆయనకు అర్థం అవ్వలేదు. యెహలోకం ఎక్కువైపోయింది, స్నేహించాడు. మనం కూడా స్నేహిస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ స్వాతంత్రం కూడా దేవుడే ఇచ్చాడు అనే మాటలో ఇప్పుడు కూడా దేవుడు నన్ను ఎందుకు శోధిస్తున్నాడు ఈ మాటలు వెంటాం. ఎందుకంటే ఇవన్నీ కలిగి నేను దేవుడి సేవ చేయాలనుకుంటున్నానండి, కానీ అంటాం. యాకోబు 1:13, 14.
దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతి వాడును స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కలపబడి వాడే శోధింపబడిన. మనము మన ఏమంటారు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల, మనం సొంత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల మనం పాడైపోతున్నాము, కానీ దేవుడు మనం పాడు చేయగలుగుతాడు. దేవుడు పనికి మానడు కాదు. మన ఫ్రెండ్ లాగా, ఇందాక చెప్పినట్టు ఒక తండ్రి లాగా, ఇలా ఏ రూపం రావడానికి దేవుడు కాదు, ఆయన వచ్చి పాడు చేయడం. దేవుడు మనల్ని పాడు చేయడు, దేవుడు మనల్ని నిలబెడతాడు. చెయ్యందించి లేపేవాడు. పడిపోతుంటే చెయ్యందించేవాడు. పేతురు పడిపోతుంటే ఏమిచ్చాడు? చెయ్యందించి లేపాడు యేసుప్రభు గారు. అది ఆయన. పడిపోతుంటే ఇప్పుడు దాకా బాగా నడిచావు, ఇప్పుడు పడిపోయావు, ఇప్పుడు ఎలాగ ఉంది అన్నాడా? మనం అంటాం. ఎందుకంటే మనం గొప్పగా ప్రూవ్ చేసుకోవడానికి. నేను గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, మనం అందరం ఒకరి భిక్ష మీద ఆధారపడి జీవించేవాడు. ఎవరు ఆ భిక్ష చేశాడు? దాని కృప అన్నాడు. రైట్. ఇంకొక విషయాన్ని మనం చదివి ముగించుకున్నాం. ఇమోషన్స్ని ఇమోషన్ అంటే భావోద్వేగాన్ని ఉపయోగించుకుంటాడు. భావోద్వేగం అంటే ఇమోషన్. ఇది కోపం, చాలా సీరియస్ కోపం తెప్పేసి సురేష్ అంత కోపం ఉంటాడు. జాకబ్ 10 సార్లు చెప్తాడు కోపిస్తాడు అంటే సురేష్ కదా, కరెక్ట్. అందుకని మళ్ళీ నా స్నేహితుడే చెప్తాడు, ఆడు నిజాయితీ పరుడు కానీ ఆడికి కోపం ఇస్తాడు, ఆడు నిజాయితీ ఉంటాడు కనుక ఆడికి కోపం ఇస్తాడు అని మళ్ళీ ఆడే నన్ను అతనే నన్ను చెప్తాడు. ఇలాగ అన్ని గుళ్ళు ఉంటాయి, కానీ భావోద్వేగం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ బుక్లోనే మనకి అది కనబడుతుంది, ఫస్ట్ ఇన్సిడెంట్స్లోనే మనకి అది కనబడుతుంది. కయ్యని కథకి వెళ్ళిపోండి. అది కన్నా ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తాం. కయ్యని హేబేలు అర్పణలు అర్పించారు, కానీ ఏం జరిగింది? దేవుడు కయ్యని లక్ష్య పెట్టలేదు, హేబేలుని లక్ష్య పెట్టాడు. 6వ వచనంకి వచ్చేయండి. యెహోవా కయ్యనుతో నీకు కోపం ఎలా? నేనేమో అర్పణ అర్పించలేదా, చేయలేదా? చేశాడు. ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ముఖం ఎందుకు అలాగా ఎత్తు పెట్టుకొని ఉన్నావు అని అడిగాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? నువ్వు నిజంగా మంచిగా చేస్తుంటే తల ఎత్తుకొని ఉండవా? ఎందుకు మొహం ఎత్తు పెట్టుకొని ఉన్నావు? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. రెడీగా ఉన్నాడు పాపంకి అధిపతి. ఎవరిని మింగుదినా అంటే ఇమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతావు? మన చేత మిస్టేక్ చేయించడానికి నేను మిమ్మల్ని చంపలేకపోవచ్చు, కానీ ఒక తప్పు చేస్తాను. ఏంటి? నా హృదయంలో మీ మీద ద్వేషాన్ని కలిగి ఉంటున్నాను. సహోదరుని ద్వేషించేవాడు నరహత్య చేయువాడు. ఆ నరహత్య చేసేవాడు కయ్యనికి, అంటే ఈ నరహత్య చేసే సురేష్కి, ద్వేషించి నరహత్య చేస్తున్న సురేష్కి అక్కడ కయ్యనికి తేడా లేదండి.
తెలియట్లేదు అంతే. నేను ఎవరిని ముట్టుకోలేదు, ఎవరిని చంపలేదు. పాపము పొంచుడున మీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపానికి వాంఛ కలుగుతుందట. పాపానికి కోరిక నన్ను ఎప్పుడు హగ్గు చేసుకుందామని పాపం ఎదురు చూస్తుంది. ఎవరి రూపంలో? సాతాను రూపంలో. నీవు దాన్ని ఏలుదు అనను. ఆవిడ హగ్గు చేసుకోగానే, పాపం వచ్చి నన్ను హగ్గు చేసుకోగానే నేను దాన్ని పరిపూర్ణంగా ఏలుతానంట. అంత గొప్ప వచ్చినారండి. అంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చదువుకుంటాం? ఎన్నిసార్లు చదువుకుంటాం? తెలుసు, 100 సార్లు చదివి ఉంటుంది. అదే క్రాస్ అయిపోయి వెళ్ళిపోయాం. కానీ ఈ పదాలు చదవకపోవడం వల్ల ప్రతిపదార్థం అంటారు కదా, ఆ ప్రతిపదార్థం మిస్ అయిపోయింది. ఆ ప్రతిపదార్థం తెలుసుకోకపోవడం వల్ల బైబిల్ని ఇప్పుడు ప్రతిపదార్థం చదువుకొని వెళ్తే బైబిల్ చదవడానికి మనకు 10 సంవత్సరాలు పడుతుంది. ఏంటి ఏలుదు అని, నేను పాపాన్ని ఏలుతానట. పాపం మరి కింగ్, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ సిన్. కయ్యను ఈ తమ్ముడైన ఏబేలుతో మాట్లాడిన వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపాడు. ఇదంతా జరుగుతుంది, ఇమోషన్స్ అన్నీ. కానీ ఈ ఇమోషన్స్ అన్నిటిలో యెహోవా ఈయనకి వాక్యం ప్రకటించాడా? నువ్వు అలాగే నీ తమ్ముడి మీద కోపపడతావు మాట్లాడాడా? దేవుడు మాట్లాడడం వాక్యం కదా, ప్రకటించాడా? నువ్వు తమ్ముడి మీద ద్వేషం పెంచుకోవద్దని చెప్పాడా? అయినా వెళ్తావు. ఈ ఇమోషన్స్ వాడతాడు సాతానుడు. వాడి మన చేత తప్పు చేసి తగ్గించాడు. సాతాను స్ట్రాటజీ అంటే అమ్మ బాబు, ఇది సాతాను ఎదుర్కొనడం చాలా కష్టం కదండి, చాలా కష్టం కదా. అదే మర్చిపోతాం. చాలాసార్లు ఈ మధ్య ఎక్కువ చదువుతున్నాం ఆ వచ్చిన మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం చదవండి. యోహాను పత్రిక 4వ అధ్యాయం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు మీరు దేవుని సంబంధం, సాతాను సంబంధులు కాదు, దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని, ఈ లోకంలో ఉన్నవాడు ఆడు సాతానుడు, వాడి కంటే గొప్పవాడు నాలో ఉన్నవాడు. మీరు పోరాడినది భూమి సంబంధమైన శక్తులతో కాదు, భూమి దాటి ఉన్న శక్తులతో. ఆ శక్తులతో పోరాడగలిగే ఆయుధాలన్నీ మనకి ఇచ్చి ఉన్నాడు, నాలో ఉన్నాడు. అంటే వీడు చిన్నవాడు కదా, వీడికన్నా బలవంతుడైన వాడు వచ్చాడు. కానీ వీళ్ళు నేను చచ్చిపోయాను అనుకున్నాను, నేను అలా పూరేను అనుకున్నాను. అప్పుడు ఆడు ఎంత బలం ఉంటాడు, ఎంత బలస్తుడు అవుతాడు. దట్స్ హ్యాపెనింగ్. అదే మనకి. కాకపోతే ఇది ఫిజికల్ వార్ కాదు, కానీ ఇది స్పిరిచువల్ వార్. ఈ స్పిరిచువల్ వార్లో నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నాలో ఏ శక్తికి మించిన శక్తిమంతుడైన దేవుడు నాలో ఉన్నాడు, కానీ నేను ఖచ్చితంగా తెలుస్తాను. ఈ స్ట్రాటజీస్, ఈ వ్యూహాలు ఏవి కూడా సాతాను నన్ను జయించలేదు. ఆ ఒక్క మాట చాలు, మనం హ్యాపీగా దేవులో చేతులు పెట్టి వెళ్ళిపోవచ్చు. అందరికీ వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు చెల్లించాను.